నాన్నేదో అంటున్నారు. రాజేష్ ఎవడు? నా కలీగ్ అమ్మా, చాలా మంచోడు. అమ్మా బాగా సంపాదిస్తున్నాడు కూడా. వాడు ఏం చదివాడు, ఎంత సంపాదిస్తున్నాడో మాకు అవసరం లేదు. నువ్వు మేం చూపించిన పెళ్లి చేసుకుంటున్నావు అంతే. చిన్నప్పటి నుంచి ఏది అడిగితే అది లేదనుకుండా కొనిచ్చాం కదా. మా స్తోమతకి మించి మంచి స్కూళ్ళు కాలేజీల్లో చదివిస్తే ఇప్పుడు ఉద్యోగం రాగానే కొమ్ములు వచ్చినాయి. ఆడెవడో అనామకుడు కోసం నాతో గొడవ పడుతున్నావు కదా నువ్వు. ఈ ఏడుపులన్నీ నా దగ్గర కాదు, మీరు మూసుకోండి. అదే మాట్లాడకండి. మీరు నెత్తికెక్కించుకుని అది ఇలా తయారైంది. అసలు ఇదంతా కాదు. ఈ విషయం తాగేసి చచ్చిపోతే మీ ఇద్దరికి నా విలువ తెలుస్తుంది. ఇద్దరు ప్రశాంతంగా ఉండండి. నేను తాగేస్తా. అమ్మా అమ్మా ఏమైందమ్మా? నా దగ్గరికి రా. నేను పోయాక నా శవాన్ని దాటి వెళ్ళిపో. అమ్మా ఎందుకమ్మా అలాంటి మాటలు మాట్లాడుతావు? అయితే చెప్పు. అమ్మా నువ్వు చూపించిన పెళ్లి చేసుకుంటా, నీ మాట వింటా అని చెప్పు. సరే అమ్మా, నువ్వు చూపించిన వాడినే పెళ్లి చేసుకుంటా. నిజంగానేనా? నేను చూపించిన పెళ్లి చేసుకుంటావా? ఒట్టు. నేను చెప్పానా మీకు నా కూతురు నా మాట వింటుందని చెప్పానా? బంగారు తల్లి.